ఓకే. ఈరోజు టాపిక్ వచ్చేసి బేసిక్ ఆపరేటర్స్. బేసిక్ ఆపరేటర్స్ ఇన్ స్విఫ్ట్ అనమాట. జస్ట్ మీకు ఏంటంటే చార్ట్‌జిపిటి ఏమిస్తుంది చూద్దాం అని చెప్పేసి తీసుకుంటాను. ఏమేమి ఆపరేటర్స్ ఇస్తుంది, ఎలా ఇస్తుంది అని. అండ్ నార్మల్గా మనకి స్విఫ్ట్ డాట్ ఓఆర్జీలో ఉంటాయి. ఓకే. ఇది స్విఫ్ట్ లాంగ్వేజ్దే డైరెక్ట్ డాక్స్ డాట్ స్విఫ్ట్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్. ఓకే. ఇక్కడ ప్రతి ఎలిమెంట్ది డాక్యుమెంట్ ఉంటుంది స్విఫ్ట్ లాంగ్వేజ్ గురించి. ఆపరేటర్స్ ఏం చేస్తాయి? పర్ఫార్మ్ ఆపరేషన్స్ లైక్ అసైన్మెంట్, అర్థమెటిక్ అండ్ కంపారిజన్. ఏమైనా ఆపరేషన్స్ చేయడానికి యూజ్ చేసేటివి ఆపరేటర్స్. ఓకే. అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ఇలాంటివి. కండిషన్స్, టెర్మినాలజీ. మనకు వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. యూనరీ ఆపరేటర్, బైనరీ ఆపరేటర్స్ అండ్ టెర్నరీ ఆపరేటర్స్. ఓకే. సపోజ్ ఎగ్జాంపుల్ నెగిటివ్ వాల్యూ ఇవ్వాలి అంటే మైనస్ యూజ్ చేయాలి. -1 -2 అలా ఉంటాయి కదా. సో అదొక ఆపరేటర్. ఇంకొకటి ఇప్పుడు ఫోర్స్ వ్రాపింగ్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాను కదా. డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలి, లేదంటే ఆప్షనల్ గా ఫోర్స్ వ్రాపింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఓకే. ఇది వచ్చేసి నాట్ అంటారు. రివర్స్ వాల్యూ తీసుకుంటుంది. నాట్ బి అంటే బి కాకపోతే అని. ఓకే. బైనరీ ఆపరేటర్స్ వచ్చేసి టెర్నరీ అంటే ఒకే ఎలిమెంట్ కి, ఓకే, ఒకే ఆబ్జెక్ట్ కి అసైన్ అయ్యే ఆపరేటర్ అన్నమాట. ఈ ఇది ఒకటే ఎలిమెంట్ ఉంది కదా, ఏ ఒక్కటే ఉంది, ఇక్కడ వచ్చేసి బి ఒక్కటే ఉంది, ఇక్కడ సి ఒక్కటే ఉంది. ఒక్కదానికి యూజ్ అయ్యే ఆపరేటర్ ని యూనరీ ఆపరేటర్స్ అంటారు. బైనరీ వచ్చేసి రెండు ఎలిమెంట్స్ మధ్యలో, ఓకే, రెండు ఆబ్జెక్ట్స్ అనుకోండి, రెండు ఎలిమెంట్స్ అనుకోండి, టూ వాల్యూస్ మధ్యలో మనం యూజ్ చేసేది బైనరీ ఆపరేటర్. ఓకే. 2 + 3, 2 - 3, 2 మల్టిప్లై, 2 స్టార్ పెడితే మల్టిప్లై అవుతుంది. ఓకే. ఇది స్టార్ మల్టిప్లై, ఇది బై. ఓకే. ఇలా ఇవి బైనరీ ఆపరేటర్స్. ఇన్ఫిక్స్ బికాస్ దే అపియర్ ఇన్ బిట్వీన్ టూ టార్గెట్స్. ఓకే. టూ టార్గెట్స్ మధ్యలో ఉంటే బైనరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ ఉంటుంది. టెర్నరీ ఆపరేటర్ ఒకటే. ఓకే. మనకి ఎలా ఉంటుందంటే ఒక కండిషన్ ఉంటుంది. ఏ అనేది ఒక కండిషన్. ఓకే. ఇది క్వశ్చన్ మార్క్. ఈ కండిషన్ ట్రూ అయితే బి ఎగ్జిక్యూట్ అవుతుంది, బి తీసుకుంటుంది. లేదు ఇది ఫాల్స్ అవుతే కనుక ఏ కండిషన్ అనేది సి తీసుకుంటుంది. ఇది టెర్నరీ ఆపరేటర్. ఇక్కడ కండిషన్ తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంటుంది, తర్వాత ఏది చూస్ చేసుకోవాలో కోలన్తో డివైడ్ చేయబడి ఉంటుంది, ఐదర్ బి ఆర్ సి. ఓకే. ఇలా ఆపరేటర్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి నేను ప్లే గ్రౌండ్ లో అన్ని చేసి చూపించాను. అవి మీకు చూపిస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏం ఆపరేటర్స్ లో అయితే కొత్తగా యాడ్ అయ్యేదంటూ ఏముండదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి అన్నిట్లో. ఓకే. మీరు కావాలంటే రిఫర్ చేయండి, లింక్స్ కావాలంటే ఇందులో ఉంటాయి. docs.swift ఇక్కడ ఉంది, ప్రోగ్రామిస్ అని ఇంకో లింక్ ఉంది. తర్వాత ఛాలెంజెస్, వాటిని ఎలా చేయాలి నేను చెప్పాను కదా లాస్ట్ టైం, స్ట్రింగ్ ఇంట్ మీరు ఎలా యూటిలైజ్ చేయాలి అని చెప్పేసి ఈ లింక్స్తో వెళ్తే మనకి వస్తుంది, చూపిస్తాను. ఛాలెంజెస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి, వాటిని ట్రై చేయొచ్చు సాల్వ్ చేయడానికి. ఓకే. Write a Swift program to compute the sum of two integers. If the values are equal, return the triple their sum. ఓకే. ఇటువంటివి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మనకు కొంచెం గ్రిప్ వస్తుంది ఆ డేటా టైప్స్ మీద అండ్ ఆపరేటర్స్ మీద. ఓకే. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 28 ఉన్నాయి. ఇంకా లింక్స్ ఉన్నాయి ఇందులో, నేను ఒకటే ఓపెన్ చేశాను, ఇంకా 3 ఉన్నాయి. ఇవి ఓపెన్ చేసుకుని మీరు రిఫర్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు యూనరీ ఆపరేటర్కి వచ్చేస్తే అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మనకి నెగిటివ్ వాల్యూస్ ఇలా చూపించడానికి ఇది యూనరీ ఆపరేటర్ అవుతుంది. ఓకే. మనకి ముందర నాట్ పెట్టిన యూనరీ ఆపరేటర్, లేదంటే ఫోర్స్ వ్రాపింగ్ అంటారు, ఎక్స్క్లమేటరీ ఏదైనా టార్గెట్ తర్వాత యూజ్ చేస్తే. ఓకే.
అది కూడా యూనరీ ఆపరేటర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బైనరీ ఆపరేటర్. బైనరీ ఆపరేటర్ వచ్చేసి ఇంకా ఆపరేటర్ వచ్చేసి ఇది అసైన్మెంట్ ఆపరేటర్. అంటే మనం వాల్యూ అసైన్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్. ఈక్వల్ ఏ ఈక్వల్ 1 అని పెడుతున్నాం అంటే 1 వాల్యూని ఏకి అసైన్ చేస్తున్నాం. సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే. అర్థమెటిక్ ఆపరేటర్స్ లో అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ చేయడానికి యూజ్ చేసేటి. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ మల్టిప్లై, ఓకే, బై యూజ్ చేసాం. ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇది రిమైండర్. ఓకే, రిమైండర్ ఆపరేటర్. ఇది రిమైండర్ ఇస్తుంది. పర్సెంటైల్ అంటే రిమైండర్ ఇచ్చేది అనమాట. రన్ చేసాను, ఎగ్జిక్యూట్ అవుతుంది. యూనరీ ఆపరేటర్ మైనస్. ఇది వచ్చేసి కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే అసైన్మెంట్ జరుగుతుంది ప్లస్ కాంపౌండ్ జరుగుతుంది. అంటే ప్లస్ ఈక్వల్ 3 అంటే బిఏ ఆల్రెడీ ఎంత వాల్యూ ఉందో దానికి మళ్ళీ +3 యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి 11% 7 చేస్తే ఏమవుతుంది, రిమైండర్ 4 వస్తుంది. ఓకే, 11లో 7 పోతే ఎంత, 4 కదా రిమైండర్. ఆ రిమైండర్ వచ్చేసింది. పర్సెంటైల్ అనేది రిమైండర్ గెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇవి మైనస్ వాల్యూస్. ఇది మైనస్ వచ్చేసి -b అని ఉంది. మైనస్ తర్వాత మళ్ళీ మైనస్ ని రివర్స్ చేస్తున్నాం, ప్లస్ అవుతుంది. ఓకే, బి వాల్యూ వచ్చేసి 2. ఇక్కడ మైనస్ లోకి ఏం చేస్తున్నాం, -2 అని పాస్ చేస్తున్నాం. ప్రింట్ చేస్తే ఏమైంది, -2 ప్రింట్ అయింది. తర్వాత మైనస్ మళ్ళీ యాడ్ చేసాము. నెగిటివ్ నెగిటివ్ కి మళ్ళీ నెగిటివ్ ఇస్తే ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ వాల్యూ 2. ఓకే, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఆల్రెడీ ఏదైతే వాల్యూ ఉందో దానికి ప్లస్ చేస్తుంది, ఇప్పుడే చెప్పాను కదా. సో ఇక్కడ 2 అని ఉంది, 2 + 3 5. ఓకే, 5 ప్రింట్ అయింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ 5 అయిపోయింది. 5 - ఏ చేస్తున్నాం. ఏ వాల్యూ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఇది రన్ చేస్తే తెలుస్తుంది. ఓకే, ఏ వాల్యూ 1 ఉంది. సో 5 - 1 4 అయింది. అట్లాగే మల్టిప్లై. ఇక్కడ 4 × 2 ఏమవుతుంది, 8 అవుతుంది. 8/3 ఏమవుతుంది, వాల్యూ 2 పాయింట్ సంథింగ్. బట్ మనకి ఫ్లోట్ లోకి రాదు కాబట్టి ఇంటి వాల్యూలోకి వస్తుంది కాబట్టి 2 వచ్చేసింది. డెసిమల్ వాల్యూస్ తీసుకోలేదు, అంతే. ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, కంపారిజన్ ఎలా ఉంటుంది, ఈక్వల్ ఏ ఈక్వల్ టు బి అవునా కాదా. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ మనకి రిటర్న్ చేస్తుంది. ఇది డబుల్ ఈక్వల్ అంటే ఈక్వల్ అన్నట్టు. ఏ ఈక్వల్ టు బి కాదా అనేది ఇఫ్ కండిషన్ కానీ స్విచ్ స్టేట్మెంట్ ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇది నాట్ ఈక్వల్ టు, ఒక ఎక్స్క్లమేటరీ పెట్టి ఒక ఈక్వల్ ఉంటే నాట్ ఈక్వల్ టు, ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే. ఓకే, గ్రేటర్ దాన్. గ్రేటర్ దాన్ ఆల్రెడీ తెలుసు కదా, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఏ లెస్ దాన్ బి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఇవన్నీ కంపారిజన్ ఆపరేటర్స్. ఏకి బికి కంపారిజన్ జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఏ వాల్యూ ఎంత, 1. బి వాల్యూ ఏమైంది, 2 అయింది ఐ థింక్. ఇక్కడ మనం ప్రింట్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ ఫాల్స్. ఏ ఈక్వల్ టు బి అవునా అంటే కాదు, ఫాల్స్. ఏ నాట్ ఈక్వల్ టు బి ట్రూ అవుతుంది. ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి, ఇది కూడా ఫాల్స్. ఏ లెస్ దాన్ బి ట్రూ, ఎందుకంటే ఏ వాల్యూ 1, బి వాల్యూ 2. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇది కూడా ఫాల్స్. ఓకే, సో ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇది ట్రూ కాబట్టి ట్రూ అవుతుంది. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ, 2 ఏమవుతుంది, ట్రూ అవుతుంది. సో ఇది ట్రూ. ఓకే, ఎంటీ ఈక్వల్స్ టు ఎస్డిఎఫ్ అనే స్ట్రింగ్ ఇచ్చాం. స్ట్రింగ్ కూడా కంపారిజన్ మనం చేసుకోవచ్చు, ఇంటీజరే కాదు. ఓకే, ఈ రెండు స్ట్రింగ్స్ ఈక్వలా కాదా అని చూస్తుంది. ఇది ఈక్వల్ కాదు కదా, సో ఫాల్స్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇంకో స్ట్రింగ్ ఇచ్చాము, ఇది ఈక్వలా కాదా అని చూస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎస్ అనేది క్యాపిటల్ లో ఉంది, ఇక్కడ స్మాల్ లెటర్ లో ఉంది. ఇది కేస్ సెన్సిటివ్ అంటారు. ఓకే, అంటే ఒకటి అప్పర్ కేస్ ఒక లోయర్ కేస్ ఉన్నా కూడా అది ఈక్వల్ కాదనమాట స్ట్రింగ్ లో. సో ఫాల్స్ ప్రింట్ అయింది. ఓకే, టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తారంటే ఇలా.
నార్మల్గా ఏంటంటే ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఇట్లా కండిషన్స్ రాయాల్సి వస్తుంది. ఏది ఏ ఈక్వల్ బి అయితే బోత్ వాల్యూస్ ఆర్ సేమ్ అని ప్రింట్ పెట్టాం. ఎల్స్ కేసులో బోత్ వాల్యూస్ ఆర్ నాట్ సేమ్ అని పెట్టాం. ఇలా మనం 5 లైన్స్ ఆఫ్ కోడ్ కాకుండా ఓకే జస్ట్ సింపుల్గా ఏ ఈక్వల్స్ టు బి అయితే క్వశ్చన్ మార్క్ పెట్టేసి ప్రింట్ బోత్ వాల్యూస్ ఆర్ నాట్ సేమ్. ఒకవేళ కాకపోతే సారీ బోత్ వాల్యూస్ ఆర్ సేమ్, ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. ఎల్స్ కేసులో ఏముంది బోత్ వాల్యూస్ ఆర్ నాట్ సేమ్. ఓకే ఇలా ఇది రన్ చేస్తే ఏమవుతుంది బోత్ వాల్యూస్ ఆర్ నాట్ సేమ్. ఇది పైన ఎల్స్ లోకి వెళ్ళి అది ప్రింట్ అయింది, తర్వాత ఈ టెర్నరీ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇది ప్రింట్ అయింది. ఓకే ఇలా వాల్యూ అసైన్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. లెట్ వాల్యూ ఈక్వల్ టు ఏ ఈక్వల్స్ టు బి అయితే 3 తీసుకోమని, ఒకవేళ కాకపోతే 4 తీసుకోమని. ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది 4 అవుతుంది. ఓకే 4 ఎందుకంటే ఏ నాట్ ఈక్వల్స్ టు బి కాబట్టి. ఇవి ఇది ఫంక్షన్ కాల్డ్ ఫస్ట్ ఫంక్షన్ ఏది కాల్, ఈ రెండు ఫంక్షన్స్ క్రియేట్ చేసాము ఫంక్షన్ ని కాల్ చేసుకోవడానికి. ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే ఫస్ట్ ఫంక్షన్ కాల్ అవ్వమని, ఓకే ఇది కనుక ఫాల్స్ అవుతాయి అంటే ఏ ఈక్వల్స్ టు బి అవుతే సెకండ్ ఫంక్షన్ కాల్ అవ్వమని. ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఫస్ట్ ఫంక్షన్ కాల్ అవుతుంది కాల్డ్ ఫస్ట్, ఇది కదా కాల్డ్ ఫస్ట్ అనేది ఇక్కడ కాల్ అవుతుంది ఫస్ట్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది ఏ నాట్ ఈక్వల్స్ టు బి. ఏ నాట్ ఈక్వల్స్ టు బీనే కదా, ఎందుకంటే ఏ వాల్యూ 1 ఉంది బి వాల్యూ ఏమో 2 ఉంది. ఓకే ఇది నిల్ కోలిసింగ్ ఆపరేటర్. నిల్ కోలిసింగ్ అంటే డబుల్ క్వశ్చన్ మార్క్. చెప్పాను కదా అంతకుముందు ఆప్షనల్ వాల్యూ ఉంటే కనుక, ఆప్షనల్ వాల్యూ ఉన్నప్పుడు ఏం చేస్తాము డిఫాల్ట్ వాల్యూ అనేది ఇస్తాం అనమాట. ఒకవేళ ఇందులో వాల్యూ లేకపోతే ఇది తీసుకోమని. ఓకే అండ్ నాట్ ఈక్వల్ టు నిల్ చెక్ చేస్తున్నాం. నాట్ ఈక్వల్ టు నిల్, నేమ్ అనేది నిల్ అవ్వకపోతే సేమ్ ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో అది ఇలాంటిది అనమాట. ఒకవేళ నిల్ కాకపోతే నేమ్ అనేది ఫోర్స్ ర్యాపింగ్ చేసి, ఫోర్స్ ర్యాపింగ్ అంటారు. ఎక్స్లమేటరీ అనేది అది ఏదైతే టార్గెట్ ఉందో ఆబ్జెక్ట్ ఉందో దాని పక్కన పెడితే ఫోర్స్ ర్యాపింగ్ అంటారు. వాల్యూ అక్కడ ఉంది అనేది మనం కన్ఫర్మ్ చేస్తున్నట్టు. ఓకే ఎల్స్ కేసులో నిల్ ప్రింట్ అవ్వమన్నాడు. సో ఇక్కడ ఏంటి నేమ్ అనేది తీసుకున్నాం ఒక వేరియబుల్ స్ట్రింగ్ క్వశ్చన్ మార్క్ అని పెట్టాం, వాల్యూ ఇక్కడైతే అసైన్ చేయలేదు. సో ఇది నిల్లే ఉంటుంది, సో ఇది నిల్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏంటి నేమ్ అనేది ఇచ్చాము, ఓకే ఒకవేళ లేకపోతే ఆప్షనల్ వాల్యూగా నిల్ తీసుకోమన్నాం. సో ఇక్కడ నిల్ ప్రింట్ అవుతుంది, ఇక్కడ నిల్ ప్రింట్ అవుతుంది. ఓకే నిల్ నిల్ ఇలా. అండ్ నేమ్ కి ఇప్పుడు వాల్యూ అసైన్ చేసాం, స్విఫ్ట్ అనేది పెట్టాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది స్విఫ్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి స్విఫ్ట్ ప్రింట్ అవుతుంది, ఇక్కడ కూడా నేమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నాట్ ఈక్వల్ టు నిల్, సో స్విఫ్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే అలా. రేంజ్ ఆపరేటర్స్. రేంజ్ ఆపరేటర్స్ అంటే ఇక్కడ రేంజ్ ఉంది, క్లోజ్డ్ రేంజ్ ఉంది. రేంజ్ అంటే కంటిన్యూస్ ఉంటుంది అనమాట. ఐ మీన్ ఇక్కడ చూడండి ప్రింట్ 1 to 6 అని ఉంది. ఇది క్లోజ్డ్ రేంజ్ ఆపరేటర్ అంటే 1 నుంచి 6 వరకు వస్తుంది. ఓకే ఇలా రేంజ్ ఆపరేటర్. ఇది ఇది రేంజ్ ఆపరేటర్ 1 to అండ్ సో ఆన్ అని ఉంది. అరే ఎక్స్ లో ఎంత మాక్సిమం ఉందో అంతవరకు వెళ్తుంది. ఓకే ఇక్కడ వచ్చే స్టార్టింగ్ పాయింట్ ఇవ్వలేదు, 1 వరకు ఉంది. ఇలా హాఫ్ ఓపెన్ రేంజ్, ఇది వచ్చేసి క్లోజ్డ్ రేంజ్ అవుతుంది. 1 to 6 అనేది ఎగ్జాక్ట్గా ఇచ్చేసాం. ఇక్కడ 1 to 80 ఇచ్చాం, ఇక్కడ 1 to 80 అంటే 3 డాట్స్ పెడితే ఏమవుతుందంటే 1 నుంచి 6 వరకు ప్రింట్ అవ్వమని. ఓకే 1 to 6 అని ప్రింట్ అయింది. మామూలుగా అయితే ఇలా కాదు, అది ఇటువంటి కేసెస్ లో యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది అరే విత్ రేంజ్ అని పెట్టేసి పెట్టాం, అంటే 1 నుంచి 80 వరకు ఒక అరే క్రియేట్ అయ్యి ఇందులో అసైన్ అవుతుంది అనమాట. ప్రింట్ చేసి చూస్తే 1 నుంచి 80 వరకు ఇలా ఇంట్ అనే టైప్ తీసుకున్నాం. అందులో మనం 1 to 80 మెమరీ అలొకేట్ చేస్తున్నాం. ఈ మెమరీ అలొకేట్ చేసేటప్పుడు అందులో 1 to 80 అనేది పాస్ చేస్తున్నాం. ఓకే ఇక్కడ 1 నుంచి 80 వరకు మనకి అరేలో ఎలిమెంట్స్ క్రియేట్ అయిపోతాయి, వాల్యూస్ అనేటివి యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ న్యూ వాల్యూ అని చెప్పేసి ఇన్ 1 to 10 అంటే 1 నుంచి 10 వరకు ఇది లూప్ రన్ అవుతుంది. ఓకే అంటే 10 టైమ్స్ రన్ అవుతుంది. 2 టేబుల్ ప్రింట్ చేస్తున్నారు ఇక్కడ. 2 మల్టిప్లైస్ విత్ న్యూ వాల్యూ ఫస్ట్ వచ్చేసి 1 అని వస్తుంది, తర్వాత లూప్స్ వస్తాయి మీకు. ఇప్పుడు జస్ట్ మీకు చూడండి లూప్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, స్విచ్ కేసెస్ అయితే తర్వాత ఇలాగ వస్తాయి మళ్ళీ చెప్తాను. ఓకే
ఓకే, 2 టేబుల్ ప్రింట్ చేసాం అనమాట. ఫస్ట్ న్యూ వాల్యూ 1 అని వస్తుంది, తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ 2 అని వస్తుంది. ఈ 1 అని వచ్చినప్పుడు ఫస్ట్ న్యూ వాల్యూ 2 మల్టిప్లైస్ విత్ 1 ఈక్వల్ 2 మల్టిప్లైస్ 1. ఓకే, ఇక్కడ వచ్చేసి స్ట్రింగ్, ఇది క్యాల్కులేట్ చేయదు, ఇది ఇక్కడ ఎక్స్ పెట్టాను అంతే. ఇక్కడ వచ్చేసి మల్టిప్లై జరుగుతుంది, 2 మల్టిప్లైస్ విత్ న్యూ వాల్యూ. ఓకే, అలా అలా పెట్టేసాం, 2 టేబుల్ అనేది ప్రింట్ అయిపోయింది. ఇలా ఇది హాఫ్ ఓపెన్ రేంజ్. ఇది వచ్చేసి 0 నుంచి ఓకే 2 డాట్స్ పెట్టి మళ్ళీ లెస్ దాన్ అని పెట్టాం. లెస్ దాన్ అరే డాట్ కౌంట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటి, అరేలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. నాకు ఇటరేషన్ చేయాలి అంటే నేను 0 to 3 పెట్టడానికి రాదు, 0 to అరే డాట్ కౌంట్ కూడా పెట్టడానికి రాదు. ఎందుకు అంటే ఆ కౌంట్ వచ్చేసి 3 ఉంటుంది. మనకి ఇండెక్సెస్ ఉండేది 0 నుంచి 2 వరకే, 0 1 2. లాస్ట్ లో 3 ఇటరేషన్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే యాప్ క్రాష్ అవుతుంది, అరే ఆఫ్ 3 అనేది ఉండదు కాబట్టి క్రాష్ అవుతుంది. అందు గురించి లెస్ దాన్ కౌంట్ పెట్టాలన్నమాట. ఓకే, అంటే 0 1 2 అక్కడి వరకే వస్తుంది. కౌంట్ 3 కదా, 3 లెస్ దాన్ వరకే ఉంటుంది, 3 దాకా రాదు లూప్ అనేది. ఇలా ఇండెక్స్ యూజ్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి, లేదు డైరెక్ట్ మనం ఏమంటారు ఎలిమెంట్ అరేలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని గెట్ చేసుకోవాలనుకున్నప్పుడు న్యూ వాల్యూ ఇన్ అరే అని పెట్టేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ వచ్చేస్తుంది. అలా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వన్ సైడ్ రేంజ్ ఆపరేటర్. ఇక్కడ ఏం జరిగింది, అరే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో ఇచ్చాడు అండ్ సో ఆన్ పెట్టాడు. ఓకే, ఐ మీన్ 3 డాట్స్ పెట్టేశాడు. 3 డాట్స్ పెడితే ఏమంటే కంటిన్యూ అవుతుంది, అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్ని కంటిన్యూ అవుతాయి. వన్ సైడ్ రేంజ్ అంటారు ఇది. ఇక్కడ వచ్చేసి 1 ఇండెక్స్ వరకే కంటిన్యూ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 ఇండెక్స్ వరకు అవుతుంది. వన్ సైడ్ రేంజ్. ఇక్కడ 3 అరేస్ ఉన్నాయి కదా, ఐ మీన్ 3 వాల్యూస్ ఉన్నాయి, జే గోపాల్ శేఖర్. ఇక్కడ ఏమైంది, వన్ సైడ్ రేంజ్ అనేది పెట్టాను. వన్ సైడెడ్ రేంజ్ లో ఏమవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ జే అనేది రాలేదు, గోపాల్ వన్ సైడెడ్ రేంజ్, శేఖర్ వన్ సైడెడ్ రేంజ్ అనేది వచ్చింది. ఓకే, 1 నుంచి అరే ఎంత వరకు లిమిట్ ఉంటుందో కౌంట్ అంతవరకు తీసుకుంటుంది, అన్నిసార్లు లూప్ రన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది బట్ 1 వరకే వస్తుంది, లాస్ట్ది రాదు ఇక్కడ, ఇది రన్ చేస్తే కనుక. ఓకే, జే వచ్చింది, గోపాల్ వచ్చింది, శేఖర్ అనేది రాలేదు. ఓకే, ఇలా. అండ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఉంది బట్ లెస్ దాన్ 2. ఓకే, అంటే 0 1 వస్తాయి. ఇక్కడ కూడా అంతే, శేఖర్ అనేది రాదు, ఓన్లీ జే గోపాల్ వస్తుంది. అలా ఇవన్నీ వన్ సైడెడ్ రేంజ్ ఆపరేటర్స్. ఒక సైడే ఫుల్ రేంజ్ ఉంటుంది, ఇంకో సైడ్ బ్లాక్ అయి ఉంటుంది. ఓకే, లాజికల్ ఆపరేటర్ ఇవి ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, నాట్, అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్. ఇవి వచ్చేసి కండిషన్స్ చేసేటప్పుడు మనం ఈజ్ ట్రూ ఆర్ నాట్ అని నాట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫోర్స్ ర్యాపింగ్ ముందర పెడితే మనకి ఏదైతే ఈజ్ ట్రూ ఉంటుందో దానికి రివర్స్ వాల్యూ తీసుకుంటుంది. ఇక్కడ ఫాల్స్ ఉంది, సో నాట్ ఈజ్ ట్రూ అన్నప్పుడు ఇది ఫాల్స్, ఈ నాట్ అనేది ఏం చేస్తుందంటే రివర్స్ చేస్తుంది, అంటే ట్రూ అవుతుంది ఈ కండిషన్. ఇఫ్ ఇది ట్రూ అయిపోయి ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇట్స్ ట్రూ అని. ఓకే, ఇట్స్ ట్రూ. ఇది కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో దానికి రివర్స్ అనమాట చెక్ చేసేది. బట్ కండిషన్ వచ్చేసి ట్రూ ఉంటేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఫాల్స్ ఉంది, నాట్ పెట్టాము అంటే దానికి రివర్స్ లో తీసుకుంటుంది, ట్రూ అవుతుంది కండిషన్. ట్రూ అయ్యి ఇట్స్ ట్రూ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇవి ఇది ఆల్రెడీ ఈక్వల్ ఆపరేటర్ చూసాం కంపారిజన్ ఆపరేటర్ లో. ఓకే, ఇవి రెండింటిని చెక్ చేస్తుంది కంపారిజన్. ఇవి వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్, అండ్ ఆర్. నాట్ కూడా అవుతుంది బట్ అండ్ ఆర్ వచ్చేసి మెయిన్ గా యూజ్ చేస్తాం, నాట్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేస్తూనే ఉంటాం. కంపారిజన్ జరిగేటప్పుడు మల్టిపుల్ కండిషన్స్ యాడ్ చేసేటప్పుడు అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అండ్ ఆపరేటర్ వచ్చేసి ఇలా, ఓకే, రెండు అండ్ సింబల్స్ ఉంటాయి, ఇది అండ్ ఆపరేటర్. ఓకే, ఆర్ ఆపరేటర్ వచ్చేసి ఇలా 2 లైన్స్ ఉంటాయి. ఓకే, అండ్కి ఆర్కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఈక్వల్స్ టు సెకండ్ ఐ, అండ్ సెకండ్ ఈక్వల్స్ టు థర్డ్, అండ్ ఫస్ట్ ఈక్వల్స్ టు థర్డ్. అంటే ఈ మూడు ఈక్వల్ అవ్వాలి, ఈ మూడు కండిషన్స్ కూడా ట్రూ అవ్వాలి. ఈ మూడు కండిషన్స్ ట్రూ అవుతేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఇక్కడ ఏంటి, అన్ని వాల్యూస్ సేమ్ కాదు. ఇక్కడ 1 ఈక్వల్స్ టు
సెకండ్ అనేది ఫస్ట్ ఈక్వల్ టు సెకండ్ అనేది ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే దీని వాల్యూ 1, దీని వాల్యూ 2. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఆల్ ఆర్ సేమ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, మనకి ఇక్కడ ప్రింట్ అవ్వదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్లో ఏముంది, ఫస్ట్ ఈక్వల్స్ టు సెకండ్, ఆర్ సెకండ్ ఈక్వల్స్ టు థర్డ్, ఆర్ ఫస్ట్ ఈక్వల్ టు థర్డ్. మనకి ఇక్కడ ఏమవుతుంది, సెకండ్ థర్డ్ సేమ్ ఎలాగో, సెకండ్ వాల్యూ వచ్చేసి 2, థర్డ్ వాల్యూ వచ్చేసి 2 అని ఉంది. సో అవి రెండు ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది, వన్ కండిషన్ సాటిస్ఫైడ్. ఓకే, ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా కూడా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫస్ట్ది కండిషన్ ఫాల్స్ అయిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ అండ్ సెకండ్ నాట్ ఈక్వల్. ఓకే, అది ఈక్వల్ కాదు, ఇక్కడ ఫస్ట్ అండ్ థర్డ్ కూడా ఈక్వల్ కాదు, ఇవి రెండు ఫెయిల్ అయినాయి. బట్ ఇది ట్రూ అవుతుంది కండిషన్, సెకండ్ ఈక్వల్ టు థర్డ్. సో ఒక్కటి ట్రూ అయినా కూడా కండిషన్, ఇక్కడ మనకి లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, సేమ్ మనం అండ్ ఆపరేటర్స్, అండ్ ఆర్ రెండు కలిపి కూడా ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ ఒక ఆర్ ఉంది, ఓకే, ఈ ఆర్ కి మనం బ్రాకెట్ లో పెట్టాలి. సో ఫస్ట్ ఈక్వల్ టు సెకండ్ అయినా, ఓకే, ఫస్ట్ ఈక్వల్ టు సెకండ్ అవ్వాలి, ఎందుకంటే ఇది అండ్ ఆపరేటర్ కాబట్టి అయ్యి సెకండ్ ఈక్వల్ టు థర్డ్ కానీ లేదంటే ఫస్ట్ ఈక్వల్ టు థర్డ్ కానీ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇందు లోపల ఆర్ ఆపరేటర్ ఉంది, ఇందులో ఏదో ఒకటి ట్రూ అయ్యి మళ్ళీ ఇది కూడా ట్రూ అవ్వాలి. బట్ మనకి ఇదే ఫాల్స్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, టెస్ట్ అనేది ప్రింట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు 4 అని ఇంకో ఎలిమెంట్ తీసుకున్నాం. ఓకే, ఇంకో ఆబ్జెక్ట్ తీసుకుని దానికి వాల్యూ 2 అని పెట్టాము. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈక్వల్ టు సెకండ్ కంపారిజన్ చేస్తున్నాం, ఆర్ తీసుకున్నాం. ఇప్పుడు ఆర్ సెకండ్ ఈక్వల్స్ టు థర్డ్ అండ్ థర్డ్ ఈక్వల్స్ టు 4. సెకండ్ ఈక్వల్స్ టు థర్డ్ ట్రూ ఇది, ఎందుకంటే ఇది వాల్యూ సెకండ్ వాల్యూ 2నే అండ్ థర్డ్ వాల్యూ కూడా 2నే. అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం, థర్డ్ వాల్యూ ఈక్వల్స్ టు 4, థర్డ్ వాల్యూ కూడా 2నే, ఫోర్ వాల్యూ కూడా 2నే. సో ఇవి రెండు ట్రూ అయ్యాయి. ఇది ఫాల్స్ అయినా కూడా ఇక్కడ ఆర్ ఆపరేటర్ ఉంది కాబట్టి ఇందులో ఉన్నది ట్రూ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, టెస్ట్ 2. డిఫర్ జస్ట్ ఫర్ క్లారిఫికేషన్. ఓకే, డిఫర్ అనేది యాక్చువల్గా ఆపరేటర్ కాదు, జస్ట్ వాళ్ళకి క్లాస్ చెప్పేటప్పుడు చెప్పినట్టున్నాను. డిఫర్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మనం ఏదైనా ఫంక్షనాలిటీ చేస్తున్నాం, మెథడ్ లో ఫంక్షనాలిటీ రాసుకుంటాం కదా. ఓకే, అందులో డిఫర్ అనేది కీవర్డ్ యూజ్ చేసి అందులో మనం ఏదైనా కోడ్ రాసాము అంటే, ఓకే, ఇది అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయాక మెథడ్ లో ఎంత కోడ్ అయితే ఉందో మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయి, మొత్తం అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాతే ఇందులో ఉన్న కోడ్ కాల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ ఈ మెథడ్ కాల్ అయింది, ఐ మీన్ ఈ మెథడ్ ని కాల్ చేసినప్పుడు మనం ఈ ఫంక్షన్ ని, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది నార్మల్ గా కోడ్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ట్రూ అవుతుంది, సో ప్రింట్ అవుతుంది. తర్వాత డిఫర్ లో ఉన్న కోడ్ ని జస్ట్ రీడ్ చేసుకుంటుంది, ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే, డిఫర్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఫస్ట్ ప్రింట్ 1 అవుతుంది, తర్వాత 2 అవుతుంది, తర్వాత డిఫర్ కి వస్తుంది, డిఫర్ కి వచ్చి డిఫర్ కాల్డ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం ఏమైంది, సేమ్ అనేది ప్రింట్ అయింది, తర్వాత 1 ప్రింట్ అయింది, తర్వాత 2 ప్రింట్ అయింది, తర్వాత డిఫర్ కాల్డ్ అనేది ప్రింట్ అయింది. ఇది డిఫర్. ఓకే, ఇది ఆపరేటర్ అయితే కాదు, మళ్ళీ దీన్ని ఆపరేటర్ అనుకోవద్దు. వాళ్ళు ఏదో డౌట్ అడిగింటేనో లేదంటే అప్పుడు ఏదో ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే, డిఫర్ అంటే ఏంటని. సో ఈ ఆపరేటర్స్ గురించి ఇవి డాక్యుమెంట్స్, ఇది స్విఫ్ట్ ఓఆర్జీ, ఇది ప్రోగ్రామిజ్ అని ఏదో వెబ్సైట్ది, రిఫర్ చేసుకోండి, లింక్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇక్కడ ఆపరేటర్స్ ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆపరేటర్ ప్రొసీడెన్సీ, టెర్నరీ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, ఏ అండ్ బి ఎగ్జాంపుల్, ఈ ఆపరేటర్స్ అండ్ ఆపరేటర్, బిట్ వైజ్ అండ్, ఆర్, సార్ అంట, నాట్, ఇవి ఎక్కువ యూజ్ చేసింది లేదు, బిట్ వైజ్ షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ రైట్ అసలు యూజే చేయలేదు, రెగ్యులర్ యూజ్ చేసి అండ్, ఆర్. ఓకే, ఇది బిట్స్ లో తీసుకుంటుంది, ఏ అండ్ బి అసలు యూజ్ చేయలేదు నేనైతే, ఇక్కడ వరకు చాలా టెర్న్ స్విఫ్ట్ ఆపరేటర్స్ ఇవి చూసుకోండి. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అంతేం అవసరం లేదు,
ఇంత రెగ్యులర్గా యూజ్ చేసే అయితే కాదు. కంపారిజన్, లాజికల్, అసైన్మెంట్, అర్థమెటిక్ అవి ఇంపార్టెంట్. అదర్ అంటే ఇది నిల్ కోలసింగ్ కూడా ఇంపార్టెంట్. రేంజ్ ఆపరేటర్స్ ఇంపార్టెంట్. టెర్నరీ ఓకే. ఈ మూడు ఇక్కడ కావాల్సి వస్తుంది. ఓకే, ఆ బిట్ వైజ్ తప్ప మిగతా ఇందులో ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకేనా, ఏమైనా డౌట్ ఉన్నాయా? డౌట్ ఏం లేదు కానీ లూప్ ఉంది కదా, ఒకటి కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. లూప్స్ తర్వాత వస్తుంది టాపిక్. ఓకే, రేంజ్ ఆపరేటర్ లాజికల్ కంబైన్ లాజికల్ ఓకే, నెక్స్ట్ సెషన్ అదే ఉంటుంది మోస్ట్లీ. ఓకే, ఇఫ్ ఎల్స్, గాడ్ స్టేట్మెంట్, స్విచ్ కేసు, ఫర్ లూప్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే, అప్పుడు అర్థమవుతుంది లూప్ అంటే ఏంటనేది. ఓకే, ఏమైనా డౌట్ ఉన్నాయా ఇందులో ఆపరేటర్స్ లో? ఏం లేదు శేఖర్. ఓకే ఓకే, ఏం డౌట్ లేదంటే నేను కాల్ కంక్లూడ్ చేస్తాను.